చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో, అటువంటి చికెన్ కొనేటప్పుడు గానీ, అండ్ తీసుకొచ్చిన తర్వాత దాని క్లీనింగ్ ప్రాసెస్‌లో కానీ, కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మాట నేనంటుంది గాదు. ఆస్ట్రేలియా ఫుడ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్తున్న మాటిది. షాప్ నుంచి చికెన్ తీసుకువచ్చి క్లీన్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు చుట్టూ ఉన్న షింక్ మీద కానీ అండ్ ట్యాప్ మీద కానీ ఆ డ్రాప్స్ పడటం వల్ల అక్కడ ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల సాల్మనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ పెరగడానికి ఇది సహకరిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే చికెన్ వాష్ చేసిన తర్వాత చేతులను 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అండ్ చికెన్ ఉడికేటప్పుడు కూడా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. మినిమం 75 డిగ్రీల వరకు ఉడికించుకుంటే గనుక ఆ బ్యాక్టీరియా అంతా పోయి కూడా హెల్దీగా ఉంటుంది. సో అందుకని చికెన్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు నిపుణులు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.